తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఒకప్పుడు టాలీవుడ్ కి కాసుల వర్షం కురిపించిన ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు ఎందుకిలా చల్లబడిపోయింది? ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సినిమాల ఫ్యూచర్ ని కూడా డిసైడ్ చేస్తున్నాయా? మునుపటిలా రేట్లు పెట్టి సినిమాలు చూసే పరిస్థితి ప్రస్తుతం అక్కడ లేదా? బ్రేక్ ఈవెనే గగనం అయిపోతున్న ఈ సిచ్యువేషన్ లో ఓవర్సీస్ బయర్లని బతికించడానికి ఏం చేస్తున్నారు చూద్దామా ఎక్స్క్లూజివ్ గా. ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే టాలీవుడ్ కు అక్షయ పాత్ర. బాహుబలి 2 లాంటి సినిమాకు $20 మిలియన్ వస్తే పుష్ప 2, RRR, కల్కి అక్కడి నుంచే $15 మిలియన్లకు పైగా కలెక్ట్ చేశాయి. చిన్న సినిమాలకు $7-12, పెద్ద సినిమాలకు ఏకంగా $24 పెట్టినా ఆడియన్స్ క్యూ కట్టి మరీ చూసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఓవర్సీస్ మార్కెట్ డౌన్ కు అమెరికాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, పెడుతున్న ఆంక్షలతో మనోళ్ల ఉద్యోగాలపై ఎఫెక్ట్ పడుతుంది. దాంతో సినిమాలపై ఖర్చు చేయడానికి జంకుతున్నారు. ఇక ఓటీటీల ఎఫెక్ట్, పెరుగుతున్న ఖర్చులు కూడా తోడబడంతో మునపట్ల ఎంత పడితే అంత రేట్ పెట్టి గుడ్డిగా సినిమాలు చూడట్లేదు వాళ్ళు. ఈ 2026లో టాలీవుడ్ కు సరైన బ్లాక్ బస్టర్ లేకపోవడం కూడా ఓవర్సీస్ బయ్యర్లను భయపెడుతోంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా అటు ఇటుగా బ్రేక్ ఈవెన్ అవ్వగా, సమంత నటించిన మా ఇంటి బంగారం మాత్రమే ఓవర్సీస్ లో మంచి లాభాలు తెచ్చింది. ఇక మనం ఇక్కడ హిట్ అంటున్న లెనిన్, నారీ నారీ నడుమమురారి, చెన్నై లవ్ స్టోరీ, అనగనగా ఒకరాజు లాంటి సినిమాలేవి ఓవర్సీస్ లో భారీ లాభాలేం తేలేదు. రామ్ చరణ్ పెద్దికి కూడా ఓవర్సీస్ లో నష్టాలు తప్పలేదు. అమెరికాలో తెలుగు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే జూదమాడినట్లే అని బయ్యర్లు భయపడుతున్నారు. అద్భుతమైన కంటెంట్ ఉండి రీజనబుల్ రేట్లకు సినిమాను కొంటే తప్ప లాభాలు కళ్ళ చూసే పరిస్థితి లేదక్కడ. కనీసం ఈ ఏడాది రాబోయే రామాయణ, టాక్సిక్, ప్యారడైజ్, విశ్వంబర లాంటి సినిమాలతో అయినా పరిస్థితులు చక్కబడతాయేమో చూడాలి. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.